దయగల దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. దక్షిణ ఇండియా సంఘ పంచాంగాన్ని అనుసరించి ఈస్టర్కు ముందు 3వ ఆదివారము, లెంటులోని 4వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పీడిత బాధిత వ్యవస్థలను మార్పునందించుట అనే అంశంను గురించి ఇది మనం ధ్యానం చేస్తాం. మరి ప్రపంచంలోని మానవ సమాజంలో అనేకమైన పీడిత వ్యవస్థలు, మనుషులను బాధ కోర్చే వ్యవస్థలు, మనుషులను అనేక విధాలుగా పీడించేటువంటి వ్యవస్థలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటన్నిటి నుండి మనుష్య జాతిని విడుదల చేసే బాధ్యత క్రైస్తవులుగా దేవుడు మనందరి మీద ఉంచినాడు. అటువంటి పీడిత వ్యవస్థలలో నుండి, అది ఎటువంటి వ్యవస్థ అయినా కావచ్చు, మనుషులను హింసించేటువంటి, బాధపరిచేటటువంటి, మనుషులను బానిసలుగా మార్చేటటువంటి ఏ పీడిత వ్యవస్థ అయినా దానిలో నుండి మనుషులను మనము మార్చాలా, దానిలో నుండి మనుషులను బయటికి తీసి వారిని స్వతంత్రులుగా చేయాలా, అది క్రైస్తవులుగా మనందరి పిలుపు. మరి దేవుడు కూడా అటువంటి ఒక పీడిత వ్యవస్థలోని ఇశ్రాయేలీయులను విమోచించుటకు నహూము ప్రవక్తను వాడుకుంటూ ఉన్నాడు. చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయములో మనం ఏం చూడొచ్చు అని అంటే, ఈ గ్రంథములో ఇశ్రాయేలీయులు అష్షూరు వలన ఎట్లా హింసించబడినారో ఆ సంగతులన్నీ కూడా ఈ చోట రాయబడి ఉన్నాయి. వాళ్ళ చేతులలో నుండి ఎట్లా దేవుడు వీళ్ళని విడిపిస్తాడో, ఎంతగా అష్షూరీయులు వీళ్ళని హింసించినారు అనేటువంటి సంగతులు మనం ఇక్కడ చూడవచ్చు. మరి అష్షూరు ముఖ్య పట్టణము నినివే పట్టణం. ఈ గ్రంథము నినివేని గురించే రాయబడింది. అందుకని నినివేను గూర్చినటువంటి దేవోక్తి ఇది. మరి నినివే పట్టణానికి ఏమి సంభవించబోతా ఉందో ఆ సంగతులను గురించి ఈ గ్రంథములో రాయడం మనం చూస్తాం. ముఖ్యంగా 1వ అధ్యాయం అంతటిలో కూడా నినివే పట్టణానికి దేవుడు ఎటువంటి గతి పట్టిస్తాడో, ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులను వాళ్ళు పట్టి, వాళ్ళను హింసించి, వాళ్ళను పీడించి, అట్లా వాళ్ళ మీద ఒక శ్రమ అనే కాడిని మోపి ఇరుకుల పాలు చేశారు కనుక వాళ్ళను విడిపించడానికి దేవుడు ఏం పనులు చేస్తాడు అని ఇంట్రడ్యూస్ చేయడానికి 1వ వచనంలో నుండి 3వ వచనంలో నుండి 6వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ది ఎఫిషియన్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమర్థత, ఇశ్రాయేలును విడిపించుటకు దేవుని యొక్క సమర్థత అక్కడ మనకు కనపడుతుంది. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగాలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుపానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును, లెబనోను పుష్పములు వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. దిస్ ఈజ్ ది కెపాసిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత యొక్క తీవ్రత ఎట్లా ఉంటుంది? దేవుడు ఈ పీడిత వ్యవస్థలో ఉన్న తన జనాంగాన్ని విడిపించుటకు ఎటువంటి పరిస్థితులను ఆయన వాడుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తే, ఆయన కోప తీవ్రతను మనకు అర్థం చెప్పడానికి నహూము ఈ మాటలన్నీ వాడుతున్నాడు. ఏంటివి అంటే, ఆయన సుడిగాలిలో వచ్చును, తుఫానులో వచ్చును. సుడిగాలి యొక్క తీవ్రత, తుఫాను యొక్క తీవ్రత మనకందరికీ తెలుసు. అవి ఒకసారి సుడిగాలి రేగిందంటే దాని అణచడము మన తరంగా. సుడిగాలి వస్తే మనము భారతదేశంలో అంత ఎక్కువ చూడం, కానీ మరి విదేశాలలో చాలాసార్లు ఈ సుడిగాలులు చూస్తే అవి పెద్ద పెద్ద ఇండ్లను సైతము కొట్టుకొని వెళ్ళిపోయేటటువంటి భయంకరమైన సుడిగాలులు చెలరేగుతాయి. అటువంటి తీవ్రతరమైన సుడిగాలులలో దేవుడు వస్తాడు అన్న సంగతి మరి నహూము ప్రవక్త మనకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత తుఫాను ఎంత భయంకరమైనదంటే, గాలితోనూ నీటితోనూ కూడిన ఆ తుఫాను
మనుషులను భయకంపితులను చేసి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కల్పించేటువంటి ఒక భయంకరమైన ప్రకృతి విపత్తు. వీటిని ఎందుకు ఇక్కడ కోట్ చేస్తున్నాడంటే, ఈ పీడిత వ్యవస్థలో ఉన్న ప్రజలను విడిపించుటకు దేవుడు ఎంత తీవ్రతరంగా పనిచేస్తాడు అని మనకు చెప్పటానికి ఆ తీవ్రత యొక్క ఇండెక్స్గా నహూము ఈ పదజాలాన్ని అక్కడ ఉపయోగించడం మనం చూస్తాం. తర్వాత 8 నుండి 10 వచనాలలో ఆయన కోప తీవ్రతను గురించి చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవదురు. చూసి ఎంత తీవ్రతరమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడో నహూము ఇక్కడ అంటే, వాళ్ళు భయంకరమైన ముండ్లుగా శత్రువులు ఉండినా కూడా ఎందుకు అంత కఠినంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంది అశ్షూరీయులను గురించి అని అంటే, నేను ఇంకా కొంచెం సేపు ఆగి ఆ సంగతి మీకు చెప్తాను. ఏమని చెప్తానంటే, ఆయన ఒక ముండ్ల కంపలాగా, ముండ్ల కంపకు ఎదురుపోగలమా మనం అంటే మనం ఎదురుపోలేం. ఈ పీడిత వ్యవస్థ ఏ సమస్యనైనా, అది దట్ మే బీ ఏ ఫినాన్షియల్ ప్రాబ్లం, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, తాగుడు కావచ్చు, బానిసత్వం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక దాని వలన పీడింపబడేటువంటి ప్రజానికాన్ని విడుదల చేయడం. ఇక్కడ ఇశ్రాయేలు దేని వల్ల పీడింపబడతా ఉన్నానంటే అశ్షూరీయుల వలన. నినివే పట్టణము అశ్షూరు యొక్క ముఖ్య పట్టణం, ద క్యాపిటల్ సిటీ. దాని వలన ఎంతగా పీడింపబడతా ఉన్నారు వీళ్ళు. ఆ తీవ్రతను అంటే ఇశ్రాయేలీలు పీడింపబడే తీవ్రతను, దేవుని యొక్క కోప తీవ్రతను కాదు, ఇక్కడ ఇశ్రాయేలీలు పీడింపబడే తీవ్రతను మనకు చెప్పడం కోసము శత్రువులు ముండ్ల కంచెలాగా వచ్చినా కూడా చెత్తలాగా ఎండిపోజేస్తాడు దేవుడు. అది అంత కఠినంగా పీడింపబడతా ఉన్నారు ఇశ్రాయేలీలు అశ్షూరు వలన. తర్వాత ఎవరు పీడిస్తున్నారు అని అంటే మనము 11వ వచనంలో చూడవచ్చు. నినవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. ఆ ఒకడు ఎవరు అనంటే, వీ కెన్ ఆల్వేస్ సే ఎవరు ఈయనంటే హీఈస్ ఎ కింగ్, అశ్షూరీయుల రాజు ఈయన. ఎవరు ఆ రాజు అంటే సన్హెరీబు అనేటువంటి ఒక రాజు కావచ్చు, లేదు ఆయన తర్వాత రాజులైన వారు కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. ఆ రాజు కానీ ఆయన తర్వాత రాజు కానీ ఒక పర్టికులర్ క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ సన్హెరీబు కానీ ఆయన తర్వాత రాజులైన వారు కానీ వారిని గురించి చెప్పబడిన మాట ఇది. దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాడు నీలో ఒకడు ఉన్నాడు. వాని గురించి ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో చూడండి. వారి కాడి మానును నీ మీద ఇక మోపకుండా నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. అదే మన అంశం ఈ దినము ప్రియమైనటువంటి వార్లారా. పీడిత బాధిత వ్యవస్థల కట్లను విప్పి వాళ్ళను స్వేచ్ఛాపరులనుగా చేసేటువంటి ఒక పిలుపుకు సంబంధించినటువంటి దైవోక్తి ఇది. దేవునిందు ప్రియమైన వార్లారా, ఏమిడిదా కాడిమాను? అశ్షూరీయులు, నినివే పట్టణస్థులు ఇశ్రాయేలీల మీద మోపిన కాడిమాను ఏమిటిదంటే, సుమారు క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో మనకు చరిత్ర చెప్పిన ప్రకారంగా 722వ సంవత్సరంలో అశ్షూరీయులు ఇశ్రాయేలీల మీద దండెత్తి వాళ్ళను చెరబట్టుకుపోయి వాళ్ళను హింసించి వాళ్ళను బాధపరిచి ఎట్లాంటి హింసలకు గురి చేసినారంటే, మరి చరిత్ర పుస్తకాలలో చదివితే చాలా భయంకరమైనటువంటి హింస. వాళ్ళు బ్రతికి ఉండగానే, ఇశ్రాయేలీలు బ్రతికుండగానే వాళ్ళ చర్మాన్ని ఒలిచి వాళ్ళ యొక్క కండరాలు బయటికి కనబడతా ఉండగానే వాళ్ళను రథాలకు గట్టి రోడ్ల మీద గుంజిన అంత దురాగతానికి పాల్పడింది నినివే పట్టణము.
అందుకనే 13వ వచనంలో దేవుడు అంటాడు, వారి కాడిమాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగొట్టుదును. యు సీ, దిస్ ఈస్ ద పనిష్మెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ బై గాడ్. దేవుని వలన ఈ పట్టణానికి ఇయ్యబడే ఒక శిక్షా విధి బోధింపబడతా ఉంది. ఆ కాడిమాన్ నేను విరగొట్టేస్తాను. ఐ విల్ బ్రేక్ ద బాండేజ్ ఆఫ్ స్లేవరీ. ఐ షల్ బ్రేక్ ద బాండేజ్ ఆఫ్ డిఫికల్టీ. ఐ షల్ బ్రేక్ ద బాండేజ్ ఆఫ్ సఫరింగ్. దేవుడు ఇశ్రాయేలీయులను చుట్టుముట్టిన ఈ బంధకాలు, వారిని పీడించుచూ ఉన్న ఈ పాప వ్యవస్థ, వారిని బాధపరచుచూ ఉన్న ఈ రాజరిక వ్యవస్థను నేను విరగగొడతాను. ఐ షల్ బ్రేక్ ఇట్ అవుట్. ఇది దేవుని యొక్క కార్యం, ఇది దేవుని యొక్క విడుదల కార్యము. ప్రియమైనటువంటి వారలారా, వారిని విడిపించుటకు దేవుడు చెప్తా ఉన్న మాట, ఇహ మీదట నేను నీ మీద ఆ కాడును నేను ఉండనీయను. 14వ వచనం, నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకొని వారు ఇక నువ్వు పుట్టక యుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోత పోసిన ప్రతిమయే గాని ఒక్కటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఇది దేవుడు, గాడ్ ఈస్ డిక్లేరింగ్ ద పనిష్మెంట్. నినివేకు దేవుడిచ్చే శిక్షను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించి ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ఒక సమాధాన సంబంధమైన సందేశాన్ని నహూం ప్రకటిస్తూ ఉన్నాడు. 15వ వచనములో ఈ నినివే ఇశ్రాయేళ్ల పట్ల చేసిన ఆ పాపాన్ని, వాళ్ళకు పెట్టిన బాధను, వాళ్ళను పీడించిన ఆ పీడతను అంతటిని గూర్చిన శిక్ష వాళ్ళకు ప్రకటించిన తర్వాత ఇశ్రాయేలీయులకు విమోచన సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమా విమోచన సందేశం అంటే 15వ వచనములో, ఆ సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరించుము, నీ మృక్కుబళ్లను చెల్లింపుము. చూసి, ఇప్పుడు ఇశ్రాయేళ్లకు ఇది ఒక ఆదరణ. వాళ్ళను బంధించిన బంధకాలలో నుండి దేవుడు వారికి విడుదల ప్రకటించి ఇప్పుడేం చెప్తున్నాడు నహూం అని అంటే, మీరు పండగ చేసుకోండి, మీ పండగ దినాలు ప్రకటించుకోండి. నౌ యూ కెన్ సెలబ్రేట్ ఆల్ యువర్ ఫెస్టివల్స్ బికాస్ దేర్ ఈజ్ నో మోర్ బాండేజ్ ఆన్ యూ. మీ మీద ఎటువంటి బంధకాలు ఇక మీదట లేవు, ఎటువంటి బందీలుగా మీరు ఉండరు, మీకు విడుదలను దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు అని వారికి ఒక సంతోషకరమైన సమాధాన సంబంధమైన సువార్తను వాళ్ళకు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ పీడిత వ్యవస్థలో నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించినాడు. తర్వాత సమాజంలో కూడా మనం చూస్తాం ఇప్పుడు ఇశ్రాయేలు ఎటువంటి విషయాల చేత పీడింపబడినారంటే, శ్రమ, శత్రురాజ్యం చేత వాళ్ళు చిక్కబడి మరి వాళ్ళ చేత ఎన్నో హింసలు పెట్టబడి, అటువంటి అనేక విషయాల చేత పీడింపబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఎన్నో విషయాల చేత పీడింపబడే వాళ్ళు. సో ఒకానొక విషయం ఏమిటంటే ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వలన పీడింపబడేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి ఒక సామాజిక స్థిరత్వాన్ని లేదో టు ప్రొవైడ్ ఏ సోషల్ సెక్యూరిటీ యేసునాథుని శిష్యులు ఏం చేసినారు అది మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపాసిబుల్ థింగ్ దట్ క్రిస్టియన్స్ కెన్ ఫాలో టుడే. ఐ కెన్ ష్యూర్లీ టెల్ యూ దట్ దిస్ విచ్ ఇస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ క్రిస్టియన్స్ టుడే టు ఫాలో. ఏమిటిదది అనంటే, 4వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఏమా సంఘటన? విశ్వాసులందరూ ఎక్కువ మంది అయిపోతూ ఉన్నప్పుడు యెరూషలేములో వాళ్ళు ఏం చేసినారనంటే, విశ్వాసులందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడునూ తనకు కలిగిన వానిలో ఏదియు తనదని అనుకొనలేదు, వానికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇది అసలు అర్థం చేసుకోవటానికి సులభమే, కానీ
ఇది టు ఫాలో ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎట్లా కష్టం అని అంటే వీళ్ళందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారై వారికి కలిగినది ఏదియు వారిదని అనుకోకుండా సమిష్టిగా అందరికీ, అంటే ఉమ్మడిగా అందరికీ కలిగిందే. నా దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, నా చుట్టూ ఉన్న 10 మందిదే ఈ 10 రూపాయలని నేను అనుకుంటున్నాను, కానీ నాదే ఈ 10 రూపాయలన్న స్వార్థము వీళ్ళలో లేదు. చూసి అందుకని వీళ్ళలో ఆ స్వార్థం కనిపించటం లేదు, కానీ ఏం కనిపిస్తూ ఉంది అంటే సమిష్టి తత్వం కనపడతా ఉంది. అందుకని ఆస్తులు గల వారందరూ ఏం చేసినారు అనంటే 33వ వచనంలో ఇదియుగాక 34వ వచనంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కరల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలు లేకపోయెను. దిస్ ఇస్ ఎ ట్రెమెండస్ వర్క్ దట్ పీపుల్ హ్యావ్ ఫాలోడ్. ఆది అపోస్తలిక క్రైస్తవ సంఘములో విశ్వాసులు అవలంబించిన ఈ గొప్ప పద్ధతి మనుష్యులందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో ఆర్థిక ఇబ్బందుల చేత పీడింపబడతా ఉంటారు. ఆ పీడిత వ్యవస్థలో ఉన్న వారికి విడుదల నువ్వు ఎట్లా ప్రకటించగలవు అని అంటే, ఇదిగో వీళ్ళు చేసిన పని, నా దగ్గర 100 రూపాయలు ఉంటే అది అందరిదని భావించినప్పుడు అవసరతలో ఉన్నవాడు నా దగ్గర ఉన్న 100 రూపీస్ ఈ కెన్ ఈజీలీ టేక్ అండ్ గో, వాళ్ళ యొక్క అవసరతలు తీర్చుకోవచ్చు. అది కలిగినదంతా ఈ అందరం సమిష్టిగా కలిగి ఉన్నాము అని భావించడం ద్వారా ఏదో ఒక సమస్య వలన పీడింపబడే ఇతరులకు మనము విడుదల ప్రకటించగలము. అదే మన పిలుపు. క్రైస్తవులు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని యేసు అని చెప్పింది ఇందుకే. అది విడిచిపెట్టి నువ్వు ఏందేందో అనుకుంటున్నావు క్రైస్తవునిగా. దేవుని యందు ప్రియమైన కుమారుడా కుమార్తె, ఏమి దేవుడు నీకు ఇదనం పిలిపిస్తున్నాడు అని అంటే, యూ షుడ్ కమ్ అండ్ వర్క్ అకార్డింగ్ టు ద కాల్ ఆఫ్ గాడ్. ఏమిటి అంటే కలిగినదంతా సమిష్టిగా కలిగి ఉన్నాము. మన పొరుగు వాళ్ళ కష్టం ఉంటే అది మన కష్టం అని భావించి, మన కష్టం వచ్చినప్పుడు ఎట్లా ఆ కష్టాన్ని తీర్చుకుంటామో ఇతరుల కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టాన్ని అట్లనే తీర్చడానికి మనం ముందుకు పోవాలి. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. అది నీ క్రైస్తవ బైబిల్ చదువుడు కాదు క్రైస్తవ జీవితం. యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ టు రీడ్ ద బైబిల్ ఆర్ నాట్ జస్ట్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. ఆపదలో అక్కర మిక్కిలి అల్పులైన సహోదరులలో ఏ ఒక్కరికి చేసినా మీరు నాకు చేసినట్లే అని యేసు స్వామి ఇచ్చిన ఆ పిలుపును అందుకున్న వారమై ఈ లోకంలో అనేక సమస్యల చేత పీడింపబడేటువంటి వ్యక్తులను మనం విడుదల కల్పించాలా. ఇక మీదట ఎన్నటికీ ఆ కాడమాన్ని మీద మోపకుండా దాన్ని విరగొడతానని దేవుడు చెప్తున్నాడు. ఆ ధైర్యాన్ని క్రైస్తవులముగా మనము పీడిత వ్యవస్థలో ఉన్న అనేక మందికి ఇవ్వగలుగుతున్నామా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా కుమార్తె, God is calling you today to work, to release the people who are in bondage of slavery and in many oppressive situations. అనగదొక్కే పరిస్థితులలో ఉన్న వారందరినీ విడుదల కల్పించే పిలుపును దేవుడి దినం నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు కట్టుబడి మనం పనిచేయాలి. యేసు స్వామి చేసినటువంటి ఇంకొక గొప్ప పని మనం ఇక్కడ చూడవచ్చు. ఏమిటంటే అనారోగ్యము చేత శారీరక రుగ్మత చేత పీడింపబడే ఒక స్త్రీకి ఆయన విడుదల కలిగిస్తూ ఉన్నాడు. ఏమిటిది ఆ పరిస్థితి మనం చూస్తాము. పరిశుద్ధ లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనములో, ఆయన దేవాలయంలో ఉండగా విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఉండగా 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ చూసి, ఆమె ఎన్నేళ్ళ నుంచి అంటే 18 ఏళ్ళ నుంచి ఆమె ఈ శారీరక రుగ్మత, నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకుంది. 18 ఏళ్ల నుండి ఆ బాధ అనుభవిస్తూ ఉంది ఆమె. అటువంటి ఆ శారీరక రుగ్మత కలిగిన స్త్రీని యేసునాథుడు ఒక క్షణమాత్రమున, అమ్మా, నీ బంధకాల నుండి నేను నీకు విడుదలని ఇస్తున్నాను అని ఆమెను ముట్టగానే ఆమె దిగ్గున లేచి చక్కగా నిలబడగలిగింది. యు సీ, షీ వాజ్ రిలీజ్డ్ అవుట్ ఆఫ్ హర్ బాండేజ్ ఆఫ్
యూనో బాడీలీ డిజబిలిటీ. మనము మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల పీడింపబడేటటువంటి వ్యవస్థలో నుండి ఏ ఏ విషయాల చేత అనేక విషయాల చేత పీడింపబడతా ఉన్నారు. ఇదిగో ఇక్కడ కూడా మనం చూడండి 16వ వచనములో ఇక్కడ యేసు స్వామి గొప్ప సూచక క్రియ చేస్తానే 14వ వచనములో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారులు కోపంతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పుచుండిరి. ఇట్లా వీళ్ళు కట్టుబాట్లనే ఒక విషయం చేత పీడింపబడతా ఉన్నారు. కట్టుబాట్ల చేత పీడింపబడతా ఉన్నారు. విశ్రాంతి దినము ఏం చేయొద్దు, అందుకని ఏసం వెంటనే అంటున్నాడు, ఎందుకన్నా నువ్వు అట్లా అనుకుంటున్నావు? విశ్రాంతి దినాన మీ ఆవులకు మేతలేయరా, మీ కడుపులు నింపుకోరా, ఆదివారం వస్తానే చికెన్లు మటన్లు వండుకొని కూర్చొని గిన్నెలకు వేసుకొని తింటలేమా, ఆదివారం అన్నం తినకుండా గమ్మున పండుకొని నిద్రపోతున్నావా? ఆ పనులన్నీ చేస్తున్నావు కానీ యేసు స్వామి చెప్పిన ఈ మంచి పని ఏది చేయడానికి నీకు మనసు ఒప్పుతలేదు. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, యేసు స్వామి వెంటనే వాళ్ళతో చెప్పిన మాట 16వ వచనంలో, ఇదిగో మీరు ఇవన్నీ చేస్తారు, మీ గాడిదలను విప్పుతారు, మీరు తింటారు, మీ ఆవులకు మేతలు వేసుకుంటారు. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆమె కట్టబడిన కట్ల నుండి, ఆ యొక్క పీడిత కట్ల నుండి యేసు స్వామి ఆమెకు విడుదలను ప్రకటించినాడు. ప్రియమైనటువంటి వారలారా, మన ఇరుగు పొరుగున ఎంతోమంది ఎన్నో విషయాల చేత పీడింపబడతా ఉన్నారు, ఎన్నో బాధల చేత పీడింపబడతా ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల చేత పీడింపబడతా ఉన్నారు. క్రైస్తవులుగా వారి బంధకాల నుండి వారికి విడుదలను ప్రకటించే బాధ్యత యేసు స్వామి మనందరి మీద మోపినాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారి శ్రమ దినాలలో ఎవరెవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరు ఇరుకులతో ఉన్నారో, ఇబ్బందులతో పీడింపబడతా ఉన్నారో, ఆర్థిక సమస్యల చేత, అనారోగ్య పరిస్థితుల చేత పీడింపబడతా ఉన్నారో, వారందరికీ విడుదల ప్రకటించే క్రీస్తు కుమారుడుగా కుమార్తెగా నీవు ఈ లోకంలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలము మిమ్మల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. తలల వంచి ప్రార్థన చేస్తాం. దయగల దేవ, కృపగల తండ్రి, ఈ వాక్యం కొరకు స్తోత్రములు. నీవే మా అందరితో మాట్లాడుతీవి, అందుకు నీకు వందనం. వాక్యం విన్న ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల అవసరతలను అక్కర్లను తీర్చుకొని వేడుకొనుచున్నాం నాయన. మరి మా సమాజంలో మా ఇరుగు పొరుగున అనేక సమస్యల చేత పీడింపబడే బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. మా ద్వారా వారికి మీరు విడుదల కల్పించమని వేడుకొనుచున్నాం. మా తండ్రి, ఎన్నో మాదిరికరమైన పనులను నీవు మా కొరకు చేసితివి. నిన్నే మాదిరిగా ఎన్నుకొని మేము ఈ సమాజంలో పనిచేసే భాగ్యం ఇవ్వండి. వాక్యం విన్న ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల అవసరతలను అక్కర్లను తీర్చండి. ఎటువంటి శ్రమలు కష్టములు కలగకుండా కాపాడి క్షేమాన్ని మనం వేడుకొనొచ్చు ఉన్నాం. మా తండ్రి, తిరిగి మరొక వారం మేమందరం నీ వాక్యమును ధ్యానించినంత వరకు మమ్మను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా సంఘాలను దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.